ఈ వీడియోను మీకు సమర్పిస్తున్న వారు శుభమస్తు షాపింగ్ మాల్. ధర్మం అంటే ఏమిటి? కేవలం మతాచారం మాత్రమేనా, లేదా మన ప్రవర్తనలో కనిపించే మానవత్వమా? అతిథిని దైవంగా భావించే సంప్రదాయం ఎలా పుట్టింది? తన ఇల్లు, తన సౌఖ్యం, తన హక్కు ఇవన్నీ త్యాగం చేసి సమాజానికి స్థలం ఇచ్చిన వారు ఈ కలియుగంలో కూడా ఉన్నారా? అలాంటి త్యాగమే ఓ ఇంటినే క్షేత్రంగా, ఓ గ్రామాన్నే చరిత్రగా మార్చిన అనగనగాలోని నేటి సందేశాత్మక దివ్య ధర్మగాథే ఇల్లు వదిలిన ధర్మభక్తి, క్షేత్రంగా కొలువైన దివ్య శక్తి. అనగనగా అనేంత పురాతనమైంది కాదు ఇది. ఈ కలియుగంలోనే జరిగిన ధర్మ కథనం. మన భారతదేశం దక్షిణ కర్ణాటకలోని మల్లార్మడి గ్రామం పురాణకాలంలో కుడుమగా ప్రసిద్ధి. అక్కడ నివసించేవారు జైన అధిపతి బీర్మన్న పెర్గడే, అతని భార్య అమ్ము బల్లాల్తి. సంపద ఉన్నా అహంకారం లేని జీవితం, శక్తి ఉన్నా శాంతితో నిండిన మనస్సు, అదే వారి జీవనయానంలోని ప్రత్యేకత. అలా కొనసాగుతున్న వారి జీవితంలో ఓ రోజు, స్వామి, మన ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచే ఉండాలి, ఎవరు వచ్చినా ఆకలితో వెళ్లకూడదు అని అమ్ము బల్లాల్తి చెబుతుంది. అదే ధర్మం అమ్ము, అతిథి మనిషైనా దేవుడైనా ఆదరణ ఒకటే అని సమాధానమిస్తాడు బీర్మన్న. ఒకరోజు సాధారణ వేషంలో నలుగురు అతిథులు వస్తారు. కాళరాహు, కలర్కాయ్, కుమారస్వామి, కన్యాకుమారి. ధర్మదేవతలేవారు, కాని అది ఎవ్వరికీ తెలియదు. అయ్యా, దారితప్పు వచ్చాం, ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తారా అని ఆ అతిథులు అడుగుతారు. అప్పుడు బీర్మన్న, ఇది ప్రశ్నే కాదు, ఈ ఇల్లు ధర్మానికి చెందింది అని వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అతిథి మర్యాదలు చేస్తారు ఆ దంపతులు. ఆ రాత్రి వారికి భోజనం, ఆశ్రయం, గౌరవం ఏ లోటూ లేకుండా సమకూర్చారు. ఆ రాత్రే బీర్మన్నకు కలలో ధర్మదేవతలు, బీర్మన్నా, మేము నీవు ఆదరించిన అతిథులం, ఈ ఇల్లు ధర్మస్థాపనకు అర్హం, నీ త్యాగం మాకు కావాలి, ఈ ఇల్లు ఇవ్వగలవా అని. ఆ కలతో కలలోనే కలత చెందక సమాధానమిస్తాడు బీర్మన్న. ధర్మదేవతలారా, ఈ ఇల్లు ధర్మానికి, దైవానికి పనికివస్తే అది నాకు పూర్వజన్మ సుకృతం, జన్మ ధన్యమే అని కలలోనే సమాధానమిస్తాడు బీర్మన్న. మరుసటి రోజు అమ్ము బల్లాల్తి, స్వామి, నిజంగా మనం ఈ ఇల్లు వదిలిపెట్టేయాలా అని బాధతో ప్రశ్నిస్తుంది తన భర్త బీర్మన్నను. సతీ, ఇల్లు వదిలిపెట్టడం కాదు, ధర్మానికి స్థలం ఇవ్వడం, దైవానికి చేరువ కావడమే అని సమాధానమిస్తాడు బీర్మన్న. ఆ దంపతులు నిశ్శబ్దంగా ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. అలా బీర్మన్న కుటుంబం తాము నివసిస్తున్న ఇంటిని ధర్మస్థాపనకు ఉపయోగించుకోవాలి అని కలలో చెప్పడంతోనే ఆ కలే ప్రాతిపదికగా ఆ మరుసటి రోజే బీర్మన్న కుటుంబం ఆ ఇల్లు వదిలి దూరంగా వెళ్ళిపోతుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఎక్కడో దూరంగా తాత్కాలికంగా ఓ నివాసంలో ఉంటున్న వారికి మరికొద్ది రోజులకు ఆ ధర్మదేవతలే కలలో కనిపిస్తారు. తమ విగ్రహాలు ఆ నివాసంలో ప్రతిష్ఠించమని చెబుతారు. అలా మరోసారి కలలో ఆ ధర్మదేవతలే చెప్పిన ప్రకారం బీర్మన్న మళ్లీ తన స్వగ్రామానికి వచ్చి తమ నివాసం ఉన్న ఆ ఇంటిలోనే ఆ ధర్మదేవతల విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. ఆ సమయంలో అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించేందుకు విచ్చేశారట కొందరు వైష్ణవులు. ఓ శివలింగం కూడా ఉంటే ఇంకా శుభప్రదంగా ఉంటుందని చెప్పడంతో అన్నప్ప అనే మరో భక్తుడు వెంటనే శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. కాలక్రమంలో దేవరాజ హెగ్గడే అనే బీర్మన్న వంశస్థుడు ఉడిపి వరదరాజస్వామి స్వామీజీని ఆహ్వానిస్తాడు. ఆ సమయంలో వరదరాజస్వామి అచ్చెరు పొందుతారు. ఇది కేవలం ఆలయం కాదని, ధర్మం నడిచిన స్థలమని. అలా విశేష పూజలు చేసి ఇలా ప్రకటిస్తారు, ఈ క్షేత్రానికి పేరు ధర్మస్థల. అప్పటినుంచే కుడుమ ధర్మస్థలగా చరిత్రలో నిలిచిపోతుంది. కర్ణాటక రాష్ట్రం నేత్రావతి నదీ తీరాన ఉన్న ధర్మస్థలలో శ్రీ మంజునాథస్వామి దేవాలయం సుమారు 800 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన పుణ్యక్షేత్రం. ఈ మంజునాథ ఆలయం బెంగుళూరు నుంచి 365 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైనులు నిర్మించిన ఈ ఆలయంలో శివుడు మంజునాథస్వామి రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. శైవక్షేత్రమైనప్పటికీ ఇక్కడ వైష్ణవ బ్రాహ్మణులు అర్చకులుగా సేవలందించడం ఈ ఆలయానికి ఉన్న అరుదైన ప్రత్యేకత. ఈ క్షేత్రంలో శివలింగం, నంది విగ్రహాలతో పాటు
కాళరాహు, కలర్కాయ్, కుమారస్వామి, కన్యాకుమారి అనే 4 ధర్మదేవతలు కొలువై ఉంటారు. అలాగే జైన సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన బాహుబలి విగ్రహం కూడా ఇక్కడ దర్శనమిస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో నిర్వహించే లక్ష దీపోత్సవం ధర్మస్థల క్షేత్రానికి విశేష కీర్తిని తెచ్చిపెట్టింది. వేలాది దీపాల కాంతిలో ఆలయం వెలిగిపోవడం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి. ధర్మం, భక్తి, సేవ సమన్వయం కలిసిన ఈ క్షేత్రం నిజంగా జీవవంతమైన సనాతన ధర్మ ప్రతీక. అదే ధర్మస్థల. ఇది ఇల్లు వదిలిన ధర్మభక్తి క్షేత్రంగా కొలువైన దివ్య శక్తి. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: ధర్మం అంటే శిలలో చెక్కిన శాసనం కాదని, మన హృదయంలో ఉండే నిర్ణయమని. భీర్మన్న దంపతులు తమ ఇంటిని వదిలారు కానీ తమ విలువలను మాత్రం వదలలేదని. ఆ త్యాగమే ఈరోజు ధర్మస్థలగా మారిందని. మనదనుకున్నది నాది అనుకోకుండా సమాజానిదే అని భావించిన రోజు మన జీవితాలు కూడా ధర్మస్థలాలవుతాయని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్.